తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, మీరు మంచి పనోడు అని ఎప్పుడు అనిపించుకున్నారు? సత్యం, ముందు నా టీం నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, అసలు నువ్వు ఎప్పుడైనా అనిపించుకున్నావా అలాగా మంచి పనోడిని అని చెప్పి? నేను ఎప్పుడు అనిపించుకోలేదు, ఎందుకంటే నేను వానను కదా. అబ్బో అబ్బో. పేరు స్మైలీ. స్మైలీ, నీ స్మైల్ చాలా బాగుంది. కలుపుతున్నాడు పులిహోర నమ్మకం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మీరు మంచి పనోడు అని ఎప్పుడు అనిపించుకున్నారు? ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసినప్పుడు, ఇల్లు ఉడిచినప్పుడు మంచి పనుల్లో అనిపించుకుంటారు. కాలేజ్ మానేసి మీ వాళ్ళంతా ఇంట్లో పనులు చేసుకుంటానే కూర్చుంటారా? అలా కాదు సత్య, ఇటువైపు చదువుకుంటూ ఇటు పనులు చేస్తున్నాం అని, అంతే కదా. సో మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? హర్ష. హర్ష, నువ్వు మంచి పనోడు అని ఎప్పుడు అనిపించుకున్నావు? ఎక్స్ లవర్ పెళ్లిలో బాగా పనిచేసినప్పుడు. ఎవరి పెళ్లిలో? ఎవరి పెళ్లిలో? ఎక్స్ లవర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాయన ఎన్ని ఎక్స్లు ఉన్నాయి నాయన నీకు? ఒకటే ఉంది, ఇంకెన్ని లేవు. నీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి, మంచి పనోడు అని ఎప్పుడైనా అనిపించుకున్నారా? అనిపించుకున్నా. అనిపించుకున్నావా? ఎప్పుడు? చిన్నపిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు. అబ్బో, సోషల్ సర్వీస్ అంటావా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. చూడు, నా టీం నుంచి ఒక కత్తి లాంటి ఆన్సర్ తో వస్తాడు మా వాడు. చూస్తాం. నీ పేరు? హేమంత్. హేమంత్, నువ్వు ఎప్పుడు మంచి పనోడు అనిపించుకున్నావు? కాలేజీలో జరిగే ఈవెంట్ లో అన్ని పనులు నా భుజం మీద వేసి చేసుకున్నప్పుడు మంచి పను అని అనిపించుకుంటాను. అన్ని పనులు అంటే ఏం పనులు చేసావు? కుర్చీని మార్చి పెడతాం. అరే కాదురా, నిన్ను అడుగుతుంటే ఆ అమ్మాయి సమాధానం చెప్తుంది. ఏంటి అసలు రియాక్షన్ వస్తుంది అక్కడ. అంటే పని చేపించుకుంటావా నువ్వు జూనియర్స్ తో? సీనియర్ కాబట్టి పని చేయం. మా వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు సత్య, మీ వాళ్ళందరినీ. అంత లేదు. మేము ఆడిస్తాం అన్న. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎలాంటి పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు? నువ్వు ఏ పనులు చేయవు కదా. సరే, నా టీం నుంచి మొదలు పెడదాం. నీ పేరు? జ్యోతిక. జ్యోతిక. చంద్రముఖ ఏంటి? జ్యోతిక, మీరు ఎలాంటి పనులు తొందరగా చేస్తారు? మా కాలేజ్ లో అందరి గురించి రూమర్ స్ప్రెడ్ చేయడంలో. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు. ఏదో అన్నావు ఇందాక, అది కాదు. ఆడేసుకుంటాం ఏదో అన్నావు. సత్య, అది కాదు సత్య. కాలేజీలో న్యూస్ ఛానల్ ఉండదు కదా, న్యూస్ అందరికి స్ప్రెడ్ చేస్తాం, అంతే కదా. అంతేగా. అంతేగా అంతేగా. మంచి కవర్ చేసుకున్నావు గానీ అసలు నీ పని అదే కదా, కాలేజ్ కి వచ్చి అదే చేస్తావేమో. మేము సంఘ సేవ చేస్తున్నాం. సంఘసేవ కాదు, అందరిని సంఘరాకి ఇచ్చేస్తున్నారు. నీ పేరు? నా పేరు జ్ఞానవర్ధన్. పేర్లో జ్ఞానం ఉంది కానీ బుర్రలో ఉందా? నీకు లేదని చెప్పి అందరికి లేకుండా ఉండదురా, అందరికీ ఉంటది. నీకు లేదు కాబట్టి మీ టీంకి కూడా లేదనిపిస్తుంది, అంతే కదా. ఎలాంటి పనులు తొందరగా చేస్తారు? ఏదైనా కొత్త పని నేర్చుకునేటప్పుడు తెలుసుకునేటప్పుడు తొందరగా చేస్తాను. ఎన్ని పనులు తెలుసుకుంటో ఏ ఒక 10 చెప్పు వరుసగా. చదువుకోవడం, అమ్మాయిలు చూడడం. చదువుకోవడం అంటే చదువుకోవడంలో దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సబ్జెక్ట్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? అన్ని తెలుసుకోవడం అన్నమాట. మీ పేరులో జ్ఞానం ఉంది కానీ మీ బుర్రలో జ్ఞానం లేదు, అంతే కదా. సో నా టీం నుంచి ఇంకొకరు వస్తున్నారు. నీ పేరు? సునీత. సునీత, ఎలాంటి పనులు తొందరగా చేస్తారు? జంతువులని మచ్చిక చేసుకోవడం. అమ్మా అమ్మా, ఏదమ్మా జంతువుల్ని మచ్చిక చేసుకుంటావా? అచ్చిక ముచ్చికలాడి. సత్యం, మా ఉద్దేశం ఏంటంటే మనుషులనే కాదు జంతువులు కూడా ప్రేమగా చూసుకోవడం, అంతే కదా. అబ్బో, పెట్ లవర్సా మీరు? Yes. ఓకే, తీసుకెళ్ళిపోవాలి వీడిని త్వరగా. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీ బాడీకి ఛార్జింగ్ కావాలనిపిస్తుంది? నాకైతే బాగా తిన్న తర్వాత పడుకోవాలనిపిస్తుంది. ఆ ఛార్జింగ్ అనరు, సోమరిపోతాను అంటారు. నువ్వు అలాగే అనుకుంటావు, పడుకుంటేనే కదా బాగా ఛార్జింగ్ వచ్చి ఎనర్జీ వస్తుంది, అంతే కదా. ఓహో ఓహో. నా టీం నుంచి వస్తున్నారు. నీ పేరు? తులసి. ఎలాంటప్పుడు మీ బాడీకి ఛార్జింగ్ కావాలనిపిస్తుంది? ఎవరినైనా కొట్టే అప్పుడు. నువ్వు ఎవరైనా కొట్టావా మరి? మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కొట్టావా? ఫ్రెండ్స్ ని కొడితే వాళ్ళు ఇంకా ఉన్నారా నీతో? ఫ్రెండ్స్ అంటే అంతేగా, కొట్టుకోవడమే కదా. తిట్టుకోవడం మాకు అలవాటు. అలా అయితేనే కదా ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటది.
అది తిరిగి వాళ్ళు కూడా కొడతారనమాట. అది చెప్పు first. అంతే కదా, కొట్టుకుంటేనే కదా ఫ్రెండ్షిప్ ఉంటది. ఇచ్చు పుచ్చు కూడా మాకు అలవాటు అంటున్నాం, అంతే కదా. ప్రతి ఎమోషన్ లో ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? దుర్గా సాయి. దుర్గా సాయి బాడీకి ఛార్జింగ్ ఎప్పుడు కావాలనిపిస్తుంది? అమ్మాయితో డేట్కి వెళ్ళే ముందు. గొప్ప మహావర్గాలు ఉన్నాయి, గొప్ప మహావర్గాలు ఉన్నాయి. చిన్న పిల్లలయ్యా, ఇప్పుడు కాకపోతే వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్నారు. నీ పేరు? సుష్మా. సుష్మా. సుష్మా బాడీకి ఛార్జింగ్ కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎగ్జామ్ రాసేటప్పుడు, అదే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాయడానికి, అంటే మెమరీని పెంచుకోవడానికి అనమాట, రైట్? థ్యాంక్ యూ. నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్. నీ బాడీకి ఏ టైంలో ఛార్జింగ్ కావాలనిపిస్తుంది? ఎండ్లో క్రికెట్ ఆడిన తర్వాత. ఓకే, సో బాగా క్రికెట్ ఆడతావు నువ్వు? అవును, ఆడతా. ఆహా, కాలేజీకి రాకుండా క్రికెట్ ఆడుతుంటాం, అంతేనా? మీ పేరు? వాసవి. వాసవి బాడీకి ఛార్జింగ్ కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు. ఎంతమంది ఉన్నారు శత్రువులు? కాలేజ్ మొత్తం అని కాదు, ఉన్నారు. ఒకవేళ కనిపిస్తే అసలు ఎలా యుద్ధం చేయాలనుకుంటావు చెప్పు? అన్నిటితో అక్కర్లేదు, మాటలతో యుద్ధం చేస్తా. మాటలతో యుద్ధం చేస్తావా? అయితే ఓకే, ఒక్క నిమిషం. తినే నీ శత్రువు అనుకో, ఎలాగ మాటలతో యుద్ధం చేస్తావో చెప్పు, ఓకేనా? రెడీ? అరే పనికి మాలిన వాడ, ఎదవా, అరే కుక్క, నిన్న ఎక్కడికి పోయావు? నిన్న మీ అక్క పిలిస్తే పోయాను. ఎంతమందితో తిరుగుతున్నావు? మీ అక్క రమ్మంటే వెళ్ళాను, అంతే. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? మరి అంతే కదా, ఫోన్ చేసి రా అంటే వెళ్ళాలి కదా. నాతో తిరుగుతూ మా అక్క దగ్గరికి ఎందుకు పోయావు? మీ అక్క రమ్మంది కాబట్టి వెళ్ళాను, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, అంతే కదా. అయితే బ్రేకప్. నాకు కూడా బ్రేకప్. సత్య, ప్రపంచంలోనే నువ్వు నాతో ఫైట్ చేసినట్టుగా ఎవరు చేయరనిపిస్తుంది. ఎందుకు? ఎక్కువగా నీ ముఖం చూస్తే నాకు ఫైటింగ్ చేయాలనిపిస్తుంది కదా, అంతే కదా.